ఈ వీడియో చూశాక చాలా మంది నన్ను యాంటీ హిందూ అనొచ్చు. ఎందుకంటే మన పాపాలను కడిగే గంగాదేవిని మనం ఒక అమ్మలాగా పూజిస్తాం, కానీ రియాలిటీ అనేది వేరేలా ఉంది. ఇతని పేరు జెర్మీ వేడ్. వేరు దేశాలు తిరిగి మ్యాడ్ అడ్వెంచర్ అంటే సాహసాలు చేస్తూ ఉంటాడు. ఇతను ఒక బయాలజిస్ట్ కూడా, రైటర్ కూడా. ఇతను మనుషులు తినే చేపలు ఉంటాయి కదా, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేశాడు. వేరు దేశాలు తిరిగి అక్కడ నదులు ఎందుకు పొల్యూట్ అవుతున్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తాడు. ఇతను మన ఇండియాకి వచ్చి గంగా నది యొక్క వాటర్ క్వాలిటీ టెస్ట్ చేశాడు. అలా టెస్ట్ చేసినప్పుడు వాటర్ అనేది గోధుమ రంగులోకి మారింది. దాని అర్థం ఆ వాటర్లో ఫికల్ కాలిఫామ్ బ్యాక్టీరియా ఉందని అర్థం. ఇది ఉంది అంటే దానికి అర్థం మనుషుల యొక్క యూరిన్ మలం కలిసిందని అర్థం. ఏది మన అమ్మలాగా భావించే గంగా నదిలో. మీకు ఒక క్లారిటీ ఇస్తా, ఈ బ్యాక్టీరియా అనేది మనం తాగే నీటిలో 0 ఉండాలి. ఒకవేళ మనం ఈత కొట్టాలనుకో దానికి 500 లోపే ఉండాలి. కానీ గంగా నదిలో ఎంత ఉందో తెలుసా? 80,000 నుంచి 1,20,000 దాకా ఉంది. ఆ వాటర్ కనుక మనం టచ్ చేస్తే దురద, ఎర్రటి పొక్కులు, ఒకవేళ మీకు గాయం తగిలి ఉంటే సెప్టిక్ అవుతుంది, డయేరియా, కలరా, టైఫాయిడ్ ఇవన్నీ వస్తాయి. ఇంకా వాటర్లో క్రోమియం, లెడ్, ఆర్సనిక్ ఇవన్నీ ట్రేస్ అయ్యాయి. ఇది ఎందుకు ట్రేస్ అయిందో తెలుసా? కాన్పూర్లో జంతువుల చర్మం నుంచి లెదర్ తయారు చేసే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ లెదర్ తయారు చేసేటప్పుడు వచ్చిన వేస్ట్ వాటర్ని ఈ నదిలో కలుపుతున్నారు. అలాంటి వాటర్లో పెరిగిన చేపను తింటే మనకి క్యాన్సర్ వస్తుంది. ఇది చేప తింటేనే. మనం డైరెక్ట్గా మునుగుతున్నాం దాంట్లో. పూజించడం అంటే నదిలో మునగడం కాదు, నదిని శుభ్రం చేసుకోవడం కూడా. ఈ గంగా నదిని శుభ్రం చేయాలని చెప్పి ఎంతమంది స్వామీజులు పోరాడారో మీకు తెలుసా? వాళ్ళ ప్రాణాలు కూడా పోయాయి. వాళ్ళ ప్రాణాలు తీశారు. వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఎస్ అని కామెంట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి వీడియో చేస్తాను. ఇట్లు మీ శాశ్వత.